మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన క్రీస్తు వారి పేరిట, తండ్రి అయిన దేవుని పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. వెంటనే మన కార్యక్రమంలోకి వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. ఇటు రీతిగా తండ్రి, నీ మాటలను వినడానికి తండ్రి మాకు దయచేసిన తండ్రి, ఆరోగ్యాన్ని బట్టి తండ్రి, ఈ జీవితాన్ని బట్టి తండ్రి వేల స్తోత్రాలు దేవ తండ్రి. ఉదేవ తండ్రి, నీ పిల్లలతో తండ్రి నీ గురించిన విషయాలను నేను చెప్తున్నప్పుడయ్యా తండ్రి, మాతో మీరు ఉండండి అయ్యా తండ్రి, మీ పిల్లలతో మీరు ఉండండి అయ్యా తండ్రి. వారికి అర్థమయ్యేటట్టు ఈ విషయాలను తండ్రి వారి మనసుల్లో తండ్రి భద్రపరచండి అయ్యా తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి నడిపిస్తారని యేసుక్రీస్తు వారి పేడ బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ఆ దేవుని గురించిన విషయాల్ని వింటున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నేను అనుకుంటా ఉంటాను, ఈ లోకంలో ఏదైనా పాతదైపోవచ్చు కానీ, ఈ లోకంలో ఏదైనా మరుగున పడిపోవచ్చు కానీ, ఆ దేవుని గూర్చిన విషయాలు ఎప్పుడు బహుశా కొత్తగా ఉంటాయేమో, చదివితున్నప్పుడల్లా ఆయన గూర్చిన విషయాలు ప్రతిసారి కొత్తగా అర్థమవుతాయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చదువుతున్నప్పుడు ఆ దేవుని గూర్చిన విషయాలు నేను తెలుసుకున్నప్పుడు ఎందుకో నాకు అలా అనిపించింది. నాకు ఇంకో విషయం కూడా అనిపించింది. నిజంగా అంత శక్తివంతమైన దేవుణ్ణి, అంత ప్రభావమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులమేమో అనిపించింది. ఏమైనా ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు కొన్ని విషయాలని సైన్స్, దేవుడు సైన్స్ గురించిన విషయాల్ని కొన్ని తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్దాం. మీకు కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, ఒకవేళ మీకు తెలిస్తే పర్లేదు, లేకపోతే నోట్ చేసుకోండి. యెషయా 51వ అధ్యాయం 6వ వచనం, కీర్తనలు 102 అధ్యాయము 25వ వచనం 26వ వచనాలు, హెబ్రీలు 1వ అధ్యాయము 11వ వచనం. మీకు అర్థమైందనుకుంటా. ఈ 3 అధ్యాయాలు ఒక విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాయి. అదే భూమట వస్త్రము వలె పాత గిల్లి పోతుందట. మళ్ళీ చెప్తున్నాను, ఈ యెషయా, కీర్తనలు, హెబ్రీలు ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయంటే, ఆకాశము, మనం ఉంటున్నామే ఈ భూమి వస్త్రము వలె పాత గిల్లి పోతున్నాయట. ఏమండి, వస్త్రము వలె అన్నాడంటే ఒకసారి మనం వస్త్రం గురించి ఆలోచిద్దాం. ఏమండి, మనకి బట్టలు అంటే చాలా ఇష్టం కదండి. మనకే కాదు, అందరికీ ఇష్టమే. ఎన్ని బట్టలు ఉన్నా ఇంకా కొత్త బట్టలను కొని తెచ్చుకోవడానికి కొన్ని వేలు ఇస్తాం మనం. మనకి బట్టలు వేసుకోవడం అంటే అంత ఇష్టం. అంటే మనిషిని తను అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. చూడండి, కొంతమంది ఉంటారు మామూలు బట్టలు వాడరు, వాళ్ళు బ్రాండ్ బట్టలే వాడతారు. ఏమండి, భూమట వస్త్రము వలె పాత గిల్లి పోతుందట. ఏమండి, ఒక వస్త్రాన్ని కొనుక్కున్నాం. ఏమండి, కొన్ని రోజులకి ఆ వస్త్రం ఏమవుతుంది, కొంచెం ఎంతో కొంత దానికి ఉన్న థిక్నెస్, ఆ దలసర తగ్గుతుంది కదా. ఏమండి, కొంతకాలానికి వాడే కొద్దీ కలర్ మారిపోతుంది కదా. ఆ కలర్ మారిపోతుంది. లాస్ట్గా ఆ వస్త్రం బాగా పాతగిల్లి ఏమవుతుంది, చిరిగిపోతుంది. అవును కదా. అంటే వస్త్రానికి కూడా వయసు ఉందన్నమాట. వస్త్రానికి కూడా ఏముంది, వయస్సు ఉంది. ఏమండి, ఇప్పుడు ఈ వస్త్రం నుంచి మన భూమి దగ్గరికి వస్తున్నాం. భూమి దగ్గరికి వద్దాం. భూమి ఉంది. ఏమండి, ఎంతమంది మనుషులండి, ఎన్ని కోట్ల మంది మనుషులండి. ఏమండి, ఈరోజు భూమిలో ఉన్న వనరుల్ని వాడుకుంటున్నాం. పెట్రోల్ అని, గ్యాస్ అని, క్రూడ్ ఆయిల్ అని భూమిలో ఉన్న వనరుల్ని వాడుకుంటున్నాం. ఏమండి, ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. ఈరోజు ఆ దట్టమైన అడవులు ఉన్నాయండి. చూడండి, హైదరాబాద్ మహానగరం, ఈ ఢిల్లీ, ముంబై, ఈ మహానగరాల్లో ఏమండి పచ్చదనం ఉందా? ఏమండి, ఒక రోజు ఉన్న దట్టమైన పచ్చదనం, లేకపోతే ఒక దట్టమైన అడవులు ఈ రోజు ఉన్నాయండి? లేవు. ఏమండి, మట్టిలో ఉన్న సారం ఉందా? ఏమండి, మట్టిలో ఒకప్పుడు ఉన్న సారం ఈరోజు ఉందా? ఎందుకు? ఎక్కువ యూజ్ చేయడం వల్ల, ఎక్కువ ఈ భూమిని దున్నడం వల్ల మట్టిలో ఒకప్పుడున్న సారం ఉందా? ఏమండి, ముసలోళ్ళు, ముసలోళ్ళు, మన అమ్మమ్మ తాతీలు వాళ్ళు, ఏమండి, వాళ్ళకి కొంతమందిని చూస్తే నాకు భలే ఆశ్చర్యం కలుగుతుందండి. వాళ్ళు ఇంకా స్పెడ్స్ పెట్టుకోకుండా పేపర్ చదువుతుంటారు. ఏమండి, కర్ర సాయం లేకుండా తిరుగుతుంటారు. 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. మనకి 30 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఫ్యామిలీ ప్యాక్లు వచ్చేస్తున్నాయి. ఏమండి, ఎందుకనుకుంటున్నారు? మట్టిలో సారం తగ్గిపోయింది. ఏమండి, భూమి వాతావరణ పరిస్థితులు ముందులాగే ఉన్నాయండి. ఈ పొల్యూషన్ వల్ల, ఈ వెహికల్స్ వల్ల ఏమండి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి కదా. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే
ఈ మధ్యన వేడి అసలు ఉండలేకపోతున్నాం. ఏసీ లేకపోతే మనుషులు ఉండలేకపోతున్నారు. భూమి యొక్క వాతావరణ పరిస్థితులు ఏవండి భూమి మీద ఈ గ్లోబల్ వార్మింగ్ వేడి ఎక్కువైపోయింది. హ్మ్. ఏవండి ఎందుకు? మంచు పర్వతాలు మన పొల్యూషన్ వల్ల కరిగిపోతున్నాయి. ఏవండి ఏవండి ఈ భూమిని ఇంతలా ఈ భూమిలో ఉన్న రిసోర్సెస్‌ని, ఈ భూమిలో ఉన్న వనరుల్ని, ఈ భూమిలో ఉన్న శక్తిని మనిషి ఇంతలా వాడుకుంటున్నాడు. భూమట భూమికి ఈ శక్తి తగ్గిపోతుందట. ఏవండీ భూమట పాతగిల్లిపోతుందట. భూమట వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ తన రూపాన్ని మార్చుకుంటదట. ఈ భూమి ముందులాగా ఏవండీ ఇనీషియల్ స్టేజెస్‌లో భూమి పూర్వం ఎలాగుందో ఈ మంచు పర్వతాలతో, ఈ పచ్చదనంతో, ఈ చెట్లతో, ఈ న ఈ ఈ ఈ పూలతో ఎలా ఉందో అలా ఉండదట. అదట తన తన రూపాన్ని మార్చుకుంటదట. భూమి పాతగిల్లిపోతుందంట. ఏవండీ అప్పుడట ఈ టెంపరేచర్స్, ఈ చల్లదనం, ఈ వేడి ఇవేమీ ఉండవట. కోల్డ్ ప్లేస్ అయిపోద్దట భూమి. అంటే ఇక్కడ ఇంకా టెంపరేచర్ ఏముండదు. కోల్డ్ ప్లేస్ అయిపోద్ది. దాన్నే అంటారు డెత్ హీట్ అంటారు. ఈ ఈ పాతగిల్లిపోవడం అనేది భూమికే కాదు. ఏవండీ మనం చూస్తున్నామే ఆ సూర్యుడు, మనం చూస్తున్నామే ఆ నక్షత్రాలు, మనం చూస్తున్నామే ఆ గ్రహాలు, వీటికి కూడా ఆ పరిస్థితి ఉందట. సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉన్నాడు. చంద్రుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఏవండీ వాటిలో ఉన్న ఫ్యూయల్‌ని అవి వాడుకుంటూ, వాటిలో ఉన్న ఇంధనాల్ని అవి వాడుకుంటూ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన కోసం పనిచేస్తూనే ఉన్నాయి. ఇవిగోండి అవి కూడా క్షీణించిపోతాయట. భూమితో పాటు భూమి ఎలా అయితే వస్త్రం వలె పాతగిల్లిపోతుందో, భూమిలో ఎలాగైతే ఒకానొక సమయానికి శక్తి ఉండదో, ఇప్పుడు మనుషులు ఎలా అయితే ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళలో శక్తి ఉండదో, భూమిలో కూడా అంట ఒకానొక సమయానికి శక్తి ఉండదట. అది కూడా క్షీణించిపోతుందట. ఏవండీ ఈ భూమట టెంపరేచర్ లేకుండా క్షీణించిపోతుందట. ఏవండీ ఈ భూమే కాదట, సూర్యుడు, చంద్రుడు కూడా క్షీణించిపోతాడట. ఏవండీ ఒక ఫిజికల్ ప్రాసెస్‌లో ఎనర్జీని వాడే కొద్దీ ఏదైనా వస్త్రము వలె పాతగిల్లిపోతుంది. ఏదైనా క్షీణించిపోతుంది. ఏవండీ దాన్నే ఎంట్రోపీ అన్నారు. దాన్నే సైన్స్ అంది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంది. ఏవండీ దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ మహాజ్ఞానాన్ని తన బైబిల్‌లో రాయిస్తున్నాడు. భూమట వస్త్రము వలె పాతగిల్లిపోతుందట. ఏవండీ భూమి వస్త్రము వలె పాతగిల్లిపోతుంది. ఏవండీ సైన్స్ చెప్పకముందే ఇది 19వ సెంచరీలో, 20వ సెంచరీలో చెప్పారు. సైన్స్ చెప్పకముందే దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని చెప్పాడు. భూమి వస్త్రము వలె పాతగిల్లిపోతుందట. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో, ఏవండీ దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో, ఆయన మాటలు స్థిరమట. ఆయన రక్షణ స్థిరమట. ఏవండీ ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఏదో ఒక రోజు లయమైపోతాయట. కానట ఆయన మాటలు స్థిరమట. ఆయన ఆజ్ఞలు స్థిరమట. ఏవండీ తన కుమారుణ్ణి పంపి మనకి ఇచ్చాడే రక్షణ, ఆ రక్షణ స్థిరం. ఏవండీ ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఇదిగో తన నమ్ముకున్న తన పిల్లల కోసమట ఆయన కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడట. తన నమ్ముకున్న తన పిల్లల కోసమట ఆయన కొత్త భూమిని సృష్టిస్తాడట. ఎంత గొప్ప దేవుడండి. ఏవండీ ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని దేవుడు తన పిల్లలకి చెప్పాడు. ఇదిగో ఈ సృష్టిలో ఏమైపోవచ్చు గాక, మనం ఉంటున్న ఈ భూమి ఏదో ఒక రోజు ఉండకపోవచ్చు గాక, కానీ ఆయన ఇచ్చిన రక్షణ స్థిరం. ఇదిగో ఆయన నమ్ముకున్న పిల్లల కోసం ఆయన ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న ఆయన పిల్లల కోసం ఆయన కొత్త భూమిని సృష్టిస్తాడు. ఇదిగో ఆయన మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాడు. ఆయన ఉన్న చోటికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఏవండీ ఈరోజు ఒక విషయాన్ని నేర్చుకున్నాం ఏంటి? భూమి వస్త్రము వలె పాతగిల్లిపోతుంది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఇలా ఉన్నాం, రేపు మనం ఉండకపోవచ్చు. ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నాం, రేపు ఈ సుఖ సంతోషం ఉండకపోవచ్చు. కానీ ఆయన మాటలు స్థిరం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, రేపు మన ఆరోగ్యం క్షీణించిపోవచ్చు. ఆ క్షీణించిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మనం వెతుక్కోవాలి. ఆ మార్గాన్ని వెతుక్కోవాలంటే ఇదిగో మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఏమంటే రెండో విషయానికి వెళ్దాం. ఏమండి రెండో విషయం ఏంటంటే 4000 సంవత్సరాల క్రితం యోబు అనే భక్తుడు ఆయన రచించిన గ్రంథాలను ఒక విషయాన్ని ప్రస్తావించాడు. అదే యోబు 38వ అధ్యాయము 19వ వచనం. ఆయన ఏమంటున్నాడంటే,
వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అని దాని ఉనికి పట్టు ఏది అంటున్నాడు. మళ్ళీ చదువుతున్నాను, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అని దాని ఉనికి పట్టు ఏది అంటున్నాడు. ఏమండి, ఆ అధ్యాయాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే యోబు 38 అధ్యాయం 19 వచనంలో వెలుగు అని దాని గురించిన వెలుగు గురించిన ప్రస్తావన తెస్తున్నప్పుడు ఆయన మార్గం అంటే ఒక పాత్ గురించి మాట్లాడుతున్నాడు కదా. చీకటి అంటే ఒక ఉనికి గురించి మాట్లాడుతున్నాడు. చీకటి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఉనికి గురించి మాట్లాడుతున్నాడు. దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను. ఏమండి, నేనున్నాను, లేకపోతే ఎవరన్నా నేనున్నాను, నన్ను ఏమంటారు? ఎలా నువ్వు వచ్చిన మార్గం ఏది అంటారా? లేకపోతే నువ్వు ఎక్కడ పుట్టావురా అంటారా? నువ్వు ఎక్కడ జన్మించావు అంటారు కదా. లేకపోతే నువ్వు ఏ మార్గం నుంచి వచ్చావురా అంటారా? అంటారు కదా. నువ్వు ఎక్కడ పుట్టావు అంటారు. ఏమండి, ఆయన అంటున్నాడు చీకటికేమో ఉనికి చెప్తున్నాడు, వెలుగుకేమో మార్గం చెప్తున్నాడు. అంటే ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఉంది. ఏమండి, వెళ్దాం. వెలుగు అనేది పదార్థం కాదు, అది అందరికీ తెలుసు. వెలుగు అనేది ఒక శక్తి, ఇట్స్ ఎనర్జీ. ఇంకా చెప్పుకోవాలంటే సైన్స్లోకి వెళ్ళి ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ వేవ్స్, తరంగాలు, అంతే కదా. వెలుగు అనేది ఒక శక్తి, మీకు అర్థమయ్యేటట్టు. అది పదార్థం కాదు. సైన్స్ ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ వేవ్. వెలుగు అనేది ఒక వేవ్. ఏమండి, ఆ శక్తి అట, ఆ వెలుగుకి మార్గం ఉందట. ఆ వెలుగు ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుందట. అది ఎప్పుడు స్ట్రైట్గా ప్రయాణిస్తూ ఉంటుందట. ఏమండి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. ఏమండి, సూర్యుడి నుంచి వెలుగు భూమికి చేరడానికి ఒక స్ట్రైట్ లైన్లో ఇంచుమించు 8 నిమిషాల 20 సెకండ్లో పడుతుందంట. ఇది ఎంత నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందంటే ఇంచుమించు 2,99,792 కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుందట. ఏమండి, సూర్యుని వెలుగంట భూమిని చేరడానికి ఇంచుమించు 8 నిమిషాలు 20 సెకండ్లో పడుతుందట. ఒక స్ట్రైట్ లైన్లో ఈ భూమి మీద చేరుతుందంట ఆ వెలుగు. ఏమండి, ఈ వెలుగు అనేది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు, అంటే మళ్ళీ దేనికి తగిలి వెంటనే వెనక్కి వెళ్ళిపోదు. కానీ నీరు, అద్దాలు, గాజు వంటికి తగిలితే ఈ వెలుగు రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. ఏమండి, నీటి మీద వెలుగు పడుతుంది అనుకోండి, వెలుగు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుద్ది కదా మళ్ళీ పైకి. లేకపోతే గాజు మీద పడుతుంది అనుకోండి, వెలుగు మళ్ళీ లేకపోతే రిఫ్రాక్ట్ అంటారు, అవుతుంది కదా. దాన్నే సైన్స్ అంది. ఏమండి, ఆప్టిక్స్ అంద సైన్స్. ఏమండి, ఈ వెలుగట ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో ప్రయాణిస్తుందట, ఒక నిర్దిష్ట మార్గంలో ఎంతో కొంత వేగంతో ప్రయాణిస్తుందట. దేవుడు అంటున్నాడు, ఈ లోకానికి తెలియని విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. వెలుగట ఒక మార్గములో ప్రయాణిస్తుందట, వెలుగట కొంత వేగంతో ప్రయాణిస్తుందట. అందుకని ఆయన అంటున్నాడు, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది. ఏమండి, ఈ సైన్స్కి 16వ శతాబ్దం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తే 19వ శతాబ్దంలో కొలిక్కొచ్చింది, వెలుగు ఒక మార్గం గుండా ప్రయాణిస్తుందని. ఏమండి, దేవుడు తన భక్తులైన యోబు గారితో ఇంచుమించు 4,000 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని రాయించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఏమండి, ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. ఏమండి, నేను అనుకుంటాను బైబిల్లో ఏమి కాకమ్మ కథలు ఉండవు. నేను అనుకుంటాను బైబిల్లో ఏమి ఒక అబ్బురపరిచే కథలు ఉండవు, కానీ దేవుని మాటలు ఉంటాయి. ఏమండి, దేవుని జ్ఞానం ఉంటుంది. అందుకని చదువుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తానే ఉంటాయి. ఏమండి, దేవుడు అనేది ఎప్పుడు మనం కంప్లీట్ చేయలేని ఒక పుస్తకం. నిజంగా అటువంటి ఆయన నిజంగా మనం తండ్రిగా కలిగి ఉన్నందుకు నిజంగా చాలా అదృష్టవంతులం అండి. రోజు ఆయనతో మన ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాం. ఏమంటే రోజు ఆయన గూర్చిన మాటలు వింటున్నాం. ఏమంటే రోజు ఆయన్ని మన సంఘాల్లో స్తుతిస్తున్నాం. అటువంటి దేవుడు నిజంగా మనకు ఉన్నందుకు ఏమంటే నిజంగా చాలా అదృష్టవంతులండి. ఏమంటే అటువంటి దేవుడు తన పిల్లలకి ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ ఇటువంటి బైబిల్ని రాయించాడు. ఎంత అదృష్టవంతులు అండి మనం. ఏమండి, ఇప్పుడు అంటున్నాడు రెండో విషయం, చీకటి అని దాని ఉనికి పట్టు ఏది అంటే, ఇక్కడ మనం ఒక 2 విషయాలు అర్థం చేసుకోవాలి. వెలుగేమో మార్గంలో ప్రయాణిస్తుంది, చీకటి అనేది ఒక ప్లేస్లో ఉంటుందన్నమాట. చీకటికి మార్గం ఉండదన్నమాట. ఇప్పుడు ఒక విషయం, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఒక చీకటి గదిలో మనం క్యాండిల్ పెట్టుకున్నాం. ఆ క్యాండిల్ పెట్టుకున్నంతసేపు వెలుగు ఉంటుంది. ఏమండి,
ఎప్పుడైతే ఆ క్యాండిల్ ఆపేస్తున్నామో వెంటనే ఏమొస్తది? చీకటి వస్తది. అంటే వెలుగు లేని చోట చీకటి ఉంటది గానీ, చీకటికి ఉనికి లేదనమాట. అంటే దానంతట అది లేదు. వెలుగైతే ఎప్పుడైతే వెలుగుండదో అప్పుడు చీకటి వస్తుంది. ఇప్పుడు వెలుగేమో మార్గం గుండా ప్రయాణిస్తుంది. చీకటికేమో ప్లేస్ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు ఉనికి అంటున్నాడు. అబ్బా! అండ్ ఎంత డీటెయిలింగ్ అండి. ఎప్పుడైతే వెలుగుండదో ఆ ప్లేస్‌లో వచ్చి చీకటి ఉంటుంది. వెలుగు లేని చోట చీకటి ఉంటుంది. ఏవండీ చీకటికి ఒక మార్గం గుండా చీకటి ప్రయాణించలేదు. ఏవండీ వెలుగు లేని చోట మాత్రమే చీకటి ఉంటుంది. ఎంత గొప్ప దేవుడండి. ఏవండీ చీకటి తనంతట తను ఎప్పుడూ ఉండదు. ఏవండీ కానీ వెలుగుకు మాత్రం మార్గం ఉంటుంది. ఏవండీ ఈ విషయాన్ని 16వ శతాబ్దంలో ఏవండీ న్యూటన్ ప్రస్తావిస్తే ఇంచుమించు 19వ శతాబ్దంలో ఏవండీ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చాడండి ఆయన. కానీ 4000 సంవత్సరాల క్రితమే ఆ తండ్రి అయిన దేవుడు మన కోసం రాయిచ్చాడు. ఏవండీ ఆయన అంటాడు ఇశ్రాయేలీయులతో ఏవండీ ఈ సూర్యుడు ఇశ్రాయేలీయులకట ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఎవరో తెలుసా? ఆయనే అట. ఇశ్రాయేలీయులకి సూర్యుడు ఆయనే అట. ఇశ్రాయేలీయులకి చంద్రుడు ఆయనే అట. ఇశ్రాయేలీయులకి కార్యాలను జరిపించేవాడు ఆయనట. ఇశ్రాయేలీయులకి ఆధారం మనుష్యులు కాదట. ఇశ్రాయేలీయులకి ఆధారం ఆ తండ్రి అయిన దేవుడట. మరి నీకు ఆధారం ఎవరు? మరి మనకు ఆధారం ఎవరు? ఈ వెలుగు లయమైపోవచ్చు గాక, ఈ భూమి లయమైపోవచ్చు గాక, కానీ నువ్వు నమ్ముకున్న నీ నీతి సూర్యుడు ఆ దేవుడు లయమైపోడు. ఆయన తన చేతులు చాపుతున్నాడు. రోజు ఆయన దగ్గరికి తన పిల్లల్ని పిలుస్తున్నాడు. ఆయన మీ దగ్గర నుంచి నీతిని కోరుకుంటున్నాడు. మీ దగ్గర నుంచి న్యాయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని పరిశీలించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మరి మీరు పరిశీలిస్తున్నారా? మీ జీవితాల్లో ఆయన గూర్చిన మాటలను పరిశీలిస్తున్నారా? మరి ఆ నీతి సూర్యుడి గురించి కనిపెట్టుకుని ఉంటున్నారా? ఒకవేళ మీ జీవితాలు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే, మీ జీవితంలో రోజు ఆయన గూర్చిన మాటలుంటే, ఇదిగో ఆయన మీతో మాట్లాడతాడు. మిమ్మల్ని ఆయన నోరుగా ఉంచుతాడు. ఈ లోకానికి ఆయన సువార్తను మీ ద్వారా ప్రకటింపజేస్తాడు. మీ గుండెల నిండా ఆ దేవుణ్ణి పెట్టుకోండి. మీ మనసు నిండా ఆ తండ్రి అయిన దేవుని పెట్టుకోండి. ఆ తండ్రి యొక్క కుమారుడు చేసిన త్యాగాన్ని పెట్టుకోండి. ఇదిగో ఈ లోకానికి వెలుగు మీరవుతారు. ఈ చీకటిని పారద్రోలే వెలుగు మీరవుతారు. మీ సంఘాల్లో ఆయన ఉంటాడు. మీ కుటుంబ జీవితాల్లో ఆయన ఉంటాడు. ఈరోజు మనం 2 విషయాలు విన్నాం. వెలుగును గూర్చిన విషయం విన్నాం. ఏవండీ భూమి ఎలా పాతగిలిపోతుందో అనే విషయాన్ని విన్నాం. ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి దేవుని వాక్యాన్ని వినిపించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నీ గూర్చిన అద్భుతమైన విషయాల్ని తండ్రి మేము ఈరోజు ఆలోచించామయ్య తండ్రి. మాతో మీరుండండి అయ్యా తండ్రి. మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి. ఇదిగో దేవా తండ్రి, నీ గూర్చిన విషయాలు తండ్రి మా జీవితంలో ఎప్పుడూ తండ్రి ఒక కొత్త నడవడికని తండ్రి, కొత్త జీవితాన్ని మాకు ప్రసాదిస్తాయని ఆశపడుతున్నాం తండ్రి. మాతో మీరుండి నడిపించండి అయ్యా తండ్రి. మీరే మాకు తోడుగా ఉండమని తండ్రి. మీరే మాకు జీవనాధారంగా ఉండమని తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు ఉండమని తండ్రి. తండ్రి మీరే మాకు తోడే నడిపించమని యేసుక్రీస్తు వారి పేట బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ రేపు కలుసుకుందాం. దేవుని గురించిన వాక్యాన్ని మళ్ళీ విందాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.